గురువారం సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కేంద్రంలో పరిశ్రమల ముందు మరియు కార్యాలయాల ముందు జెండా ఆవిష్కరణలు పండుగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులు పనులకు వెళ్లకుండా భోజనాలు ఏర్పాటు చేసుకుని ఒక దగ్గర కూర్చొని సమావేశాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి పాషా మాట్లాడారు. గురువారం సిఐటియు ఆవిర్భావ దినోత్సవం మున్సిపల్ కేంద్రంలో పరిశ్రమల ముందు మరియు కార్యాలయాల ముందు జెండా ఆవిష్కరణలు పండుగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులు పనులకు వెళ్లకుండా భోజనాలు ఏర్పాటు చేసుకుని ఒక దగ్గర కూర్చొని సమావేశాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా మాట్లాడుతూ, భారతదేశంలో 1970లో మే 30వ తేదీ నాడు కలకత్తాలో సిఐటియు ఏర్పడ్డది. ఆనాటి నుండి ఈనాటి వరకు మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ కార్మికుల హక్కుల కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా కార్మికుల పక్షాన నిలబడి పనిచేస్తూ పెద్ద పాత్ర పోషిస్తూ ఉన్నది. 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలతో పాటు కార్మిక చట్టాలు కుదింపు, రైతు వ్యతిరేక చట్టాల కోసం కరెంటు చట్టాన్ని కుదింపు చేసే సందర్భంలో కర్షక వర్గానికి పెద్దన్న పాత్ర పోషించి ముందుకు సాగినటువంటి ఘనత సిఐటియుకి దక్కింది. అదేవిధంగా పేదల హక్కులు ఎక్కడైతే అరింపజేస్తున్నారో అక్కడ ఎంత పెద్ద పోరాటానికైనా నడుం బిగించి ముందుకు సాగుతుందని సిఐటియులో ఉన్న సభ్యులు రాబోయే కాలంలో తమ హక్కుల కోసం, పేదల హక్కుల కోసం ఎనలేని పోరాటాలు నిర్వహించి మన హక్కుల్ని మనం సాధించాలని, స్వాతంత్రం రాకముందు తెచ్చుకున్నటువంటి చట్టాలను కేంద్ర ప్రభుత్వం హరిప్రియ చేసి 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చిందని, ఏనాటికైనా 1038 సంవత్సరాల కింద పోరాటం చేసినటువంటి మా చట్టాలను మేము మళ్ళీ తిరిగి తెచ్చుకుంటామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, బత్తుల దాసు, గోష్క కరుణాకర్, బొడ్డు రాజు, జొన్నకంటి దేవయ్య, ఎండి కయ్యూం, అంతటి అశోక్, ఎం రమేష్, కార్తిక్, గువ్వల చంద్రయ్య, పల్చముత్తరయ్య, కొంతం శ్రీనివాసరెడ్డి, పడమటి కృష్ణారెడ్డి, ఎండి కాసిం, యాదయ్య, శ్రీశైలం, నరసింహ తదితరులు పాల్గొన్నారు.